వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మా బాబు చేసిన పనికి నాకు మెంటల్ వచ్చేసింది చెప్పాలంటే. నేను అప్పుడే ఇది తోటకూర కోసి అక్కడ పెట్టి గ్యాస్ మీద చాయ్ పెట్టుకున్నానని చూడ్డానికి వెళ్ళాను. ఈ లోపు వచ్చేసరికి చూడండి ఏం చేసిండు. అయినా వాడిని ఏం అనలేక ఒక వీడియో తీసుకొని ఒక మెమరీలో పెట్టుకున్న ఫోన్లో. చిన్నప్పటి నుంచి అంతే, వాడు ఏం చేసినా ఒక అద్భుతంలా అనిపిస్తుంది నాకు. నా ఫోన్ నిండా వాడి వీడియోసే, వాడి చిన్నప్పటి నుంచి అన్ని వీడియోస్ రికార్డ్ చేసి పెట్టుకున్నా. అన్నీ ఇన్స్టాలో షేర్ చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ నా మొబైల్లో ఒకసారి అలానే డిలీట్ అయిపోయినాయి ఫొటోస్ అన్నీ. ఈసారి అలా డిలీట్ అవ్వకూడదని నేను ముందుగానే ఇన్స్టాలో అప్లోడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఒక మెమోరీలెస్లో ఉండిపోతాయి. నా ఫోన్ హ్యాంగ్ అయ్యి మొత్తం అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎవ్రీ మూమెంట్ నేను అవన్నీ తీసుకొని వీడియోస్ అన్నీ ఫోన్లో పెట్టుకున్నాను. ఫ్యూచర్లో ఎప్పుడైనా చూస్తే ఒక ఫేస్లో ఒక స్మైల్ అనేది వస్తుంది కదా, వాడి చూసుకున్నా కూడా ఎగ్జైట్ ఫీల్ అవుతాడు కదా అనేసి. అలా అనేసి నా ఫోన్ నాకు హ్యాండ్ ఇచ్చేసింది. అలా కాకూడదని నేను ఇన్స్టాలో అప్లోడ్ చేసుకున్నా, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నారని ఆలోచిస్తున్నారా? ఏదో నాకు నచ్చిన కర్రీ చేస్తున్నా. అది కూడా హెల్త్కి చాలా మంచిది, అందుకే నాకు నచ్చదు. తినాలంటే చాలా భయం, ఎందుకో తెలియదు. కొన్ని వెజిటేబుల్స్ కాయగూరలు తినాలంటే నాకు చాలా భయం. ఈ గోంగూర అయితే తింటాను, మిగతా అన్నీ నాకు ఇష్టం ఉండదు. కానీ మను తీసుకొచ్చాడు, చేయమన్నాడు. చాలా రోజులు అయింది, ఐరన్ లోపం వచ్చేసింది నాకు అనేసి చేయమన్నాడు. చేస్తాను, తినేటప్పుడే కొంచెం నాకు ఇదవుతుంది. ఎలా ఈ ప్రాసెస్ అంతా ఎలాగో మీకు తెలుసు కదా. ఏ వీడియో తీయాలో తెలియక ఇలా వీడియో తీస్తున్నా. కానీ ఇందులో ఒక మీ సైడ్ ఇటు సైడ్ వాళ్ళు వేస్తారో లేదో తెలియదు, మా సైడ్ వాళ్ళు అయితే వెల్లుల్లి కంపల్సరీ వేస్తారు. అందుకే నేను కూడా వేసాను. ఏంటి ఒక వెరైటీగా వండుతుంది అని మట్టుకు అనుకోవద్దు. మా వాడు నాకు చాలా పని ఉందంటే వాడు చేసే పనులకి ఇంకా తలకాయ నొప్పి రప్పిస్తున్నాడు నాకు. ఒక్క చోట కుదురుగా కూర్చోడే, ఇల్లు మొత్తం ఆగం చేసి పడేస్తుండు. అవన్నీ చేసుకోవడానికే నాకు రోజంతా అవుతుంది. అవన్నీ చేసుకునే తర్వాత మను వచ్చి ఒక డైలాగ్ వేస్తాడు చూడు, అబ్బా మామూలు కోపం అయితే రాదు. ఇంట్లోనే ఉంటున్నావుగా, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు, ఖాళీగానే ఉంటున్నావుగా అంటుండు. ఖాళీగా ఉన్న ప్రాసెస్ ఏంటో నాకు అర్థం కాదు. మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారో అర్థం కాదు. ప్రతి ఒక్కరు ఇలానే అంటారా, మనునే ఇలా అంటాడా నాకు అర్థం కాదు. చూడండి, నేను ఇక్కడ ఒక పనిలో ఉంటే ఆడేం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి. అదిగో ఇల్లు చూసారా, దాన్ని ఎవరైనా ఇల్లు అంటారా? ఆ బెడ్ మీద బెడ్షీట్ వేస్తే అస్సలు ఒప్పుకోడు, దాని మీద బెడ్షీట్ వద్దు. పెద్ద మంచం పైన బెడ్షీట్ వేసినా అలానే లాగేస్తాడు. కానీ నేను కోప్పడతానని తీయడు. చూడండి హీరో ఏం చేస్తాడు, ఆ బుట్టలో తల కూర్చొని టీవీ చూస్తున్నాడు. వాడు చేసే పనులకి నవ్వాలా ఏడవాలా అర్థం కాదు. నాకేమో సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి, వాడేమో అటు వెళ్తాడు వస్తాడు ఏడుస్తాడు, ఇటు వెళ్తాడు వస్తాడు ఏడుస్తాడు. ఇల్లు మొత్తం కూరగాయలు ఆకుకూరలు మొత్తం ఆగం చేసి పెడుతున్నాడు. నాకైతే ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ వచ్చేది, ఓరి నాయనా అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, మనమే చూసారా ఈ ఇడ్లీ ఉంది, ఈ ఇడ్లీ అనే ఒక టిఫిన్ అది వేసానంటే కంపల్సరీ ఆ రోజు నా సింక్ నిండిపోద్ది. నాకు ఆ గిన్నెలు కడగాలన్నంత ఫ్రస్ట్రేషన్. అది చూసారా పక్కన పెట్టేస్తున్నాను, అంత చిరాకు నాకు. అవి లాస్ట్లో నానబెట్టి అప్పుడు కడుగుతాను. ఈ లోపు నా తోటకూర ఫ్రై అయిపోయింది. వండే స్టార్ట్ చేసే ముందు గిన్నెడు నిండా ఉంటుంది, కర్రీ అయినాక కొంచెం కూడా రాదు. ఒకళ్ళకి కూడా సరిపోద్దా లేదా అని ఆలోచిస్తున్నాను. తనకి నాకు నా లంచ్కి డిన్నర్కి వస్తే చాలు. ఫైనలీ బాయ్.